లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు 2 చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా, అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా, అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ, సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం.
మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే, అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది, తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది, ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా అనేది 6వ భావంలో తెలుసు. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచమం మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. 6వ శత్రు, రుణ, రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడికి మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ, రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందండి, దుష్ట శరీరం అంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం. తదుపరి వీడియోలో మనం చూడగలం. మళ్ళీ వృశ్చిక లగ్నానికి చూసినట్టయితే చతుర్థ పంచమ భావాలు మనకు వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. ఈ లగ్నానికి కుజుడు కాబట్టి దీనికి మిత్రులు ఎవరయ్యా అంటే కుజుడికి గురుడు, రవి, చంద్ర, ఇంకా రాహు, కేతువులో ఒక గ్రహం అనుకూలమైనటువంటి ఉంటుంది. కేతు అనుకూలమైనటువంటి వాడు వృశ్చికం ఉచ్చస్థానంగా మనం చెబుతుంటాం కాబట్టి రాహు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే చతుర్థ స్థానాధిపత్యం, పంచమ స్థానాధిపత్యం అయినటువంటి శని, గురువులు ఇచ్చారు ఇక్కడ వృశ్చిక లగ్నానికి. ఈ శని కర్మకారకుడు చెప్పుకుంటుంటాం. అట్లనే పితృ సంబంధమైనటువంటి ఏవైతే శని చతుర్థం అందున్నట్లయితే బంధుప్రీతిగా, బంధుజన విరోధంగా, అట్లానే వృశ్చిక లగ్నానికి చతుర్థ స్థాన విద్య అంటే ఎంత చెప్పినా మండిగా వ్యవహరించడం పిల్లలు. ఫస్ట్ విద్య గురించి చెప్పుకుందాం మనం. చతుర్థ స్థానంలో విద్య ఎంత చెప్పినా వాడు మొండిగా మీరు 10 సార్లు కొట్టినా కానీ మనిషి పిల్లవాడు ఇంకా కొట్టమని చెబుతారు కానీ చదువుకుంటా అని చెప్పడు. అట్లాంటి స్థితి ఉంటుంది వృశ్చిక లగ్నానికి పిల్లలకి చతుర్థ స్థానం ముందు శని గనక ఉన్నట్లయితే. అంటే ఒక ఎట్లా అంటే మూర్ఖమైనటువంటి ఆలోచన ఏముంది అవి చేస్తారు అంతే, ఒక భావంతో ఉంటాడు అంతే. సోమరిగా ఉండడం వల్ల ఆ ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. తర్వాత ఈ చతుర్థమందు మనకు వాహన స్థానం చూస్తే ముఖ్యంగా చెప్పాలంటే రాహు అంతర్దశ మార్గదశల్లో కానీ, శని మార్గదశ అంతర్దశల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు కొనుగోలు చేయడం అంతా మంచిది కాదు. వృశ్చిక లగ్నానికి చాలా జాగ్రత్తగా ఉండాలి శని అండ్ రాహు స్థితి చూసుకున్నట్టయితే. కాబట్టి చతుర్థ స్థానంలో మనము ఇంకా సంతాన స్థానం, అభ్యున్నతి స్థానము, తర్వాత మనకు ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క చతుర్థమందు మాతృస్థానం చూస్తే అమ్మగారికి అనారోగ్య సూచనలు అనేవి కనబడుతూ ఉంటాయి, లేదైనా దుర్మరణం పాలు కావటం అనేది కూడా కనబడుతుంటుంది. ఇది కొంతవరకు కొంత మంచిదైనటువంటి పాయింట్ కాదు ఇక్కడ. తర్వాత అట్లనే చతుర్థ స్థానంలో ఒకవేళ రవి ఉన్నట్లయితే వృశ్చిక లగ్నానికి తల్లికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేకంగా ఉంటాయి. తర్వాత ఎక్కువగా మాటలు పట్టించుకోవటం, అది సెన్సిటివ్గా తీసుకోవటం, కొంతవరకు ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు చేదరించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వృశ్చిక లగ్నానికి చతుర్థ స్థానం.
చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఇదే వృశ్చిక లగ్నమై చంద్రుడు ఇక్కడ అందంగా ఉంటారు కానీ పొట్టిగా ఉంటారు వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వారు. ఇందులో చంద్రుడు కనుక ఉన్నట్లయితే, కుజుడు కనుక ఉన్నట్లయితే కనుక లగ్నాధిపతి చతుర్థంలో అందరికీ తెలిసినటువంటి సమయం ఏంటంటే వీళ్ళకి కుజుడు కనుక ఉంటే వృశ్చిక లగ్న చతుర్థంలో మనకేం చెబుతాం, కుజదోషం ఉంది అని అంటాం. కాబట్టి ఈ నక్షత్రాదుల్లో కొంతమంది అంటున్నారు కానీ నక్షత్రాలు వీటికి దోషాలు ఉన్నామని చెప్పి మరి ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేదు వాళ్ళకి? సకాలంలో పెళ్ళిళ్ళు కావాలి, మరి సకాలంలో ఎందుకు కావట్లేదు? లేట్ అవుతున్నాయి కదా మ్యారేజీలు. కాబట్టి వృశ్చిక లగ్న చతుర్థంలో కుజుడుంటే దోషకారుడని చెప్పచ్చు. తర్వాత బుధుడు చతుర్థం ముందు ఉండటం వల్ల వృశ్చిక లగ్నానికి, ఈ లగ్నానికి ఫస్ట్ బాధకాధిపతి. అంటే వీళ్ళు బంధుజనాలతో జాగ్రత్తగా ఉంటారు, లేదా వాళ్ళతో అసలు మాట్లాడటం కూడా మానేస్తారు. వీళ్ళు ఎవరో తెలియదు. వెళ్ళామన్నప్పుడు హాయ్ అంటే బాయ్ అన్నట్టు తయారవుతారు. అంటే బంధుజన విరోధులుగా ఉంటారు. అంటే బంధుజనం నచ్చదు, బయటవాడు నచ్చుతాడు. అది వీళ్ళున్న పరిస్థితి వృశ్చిక లగ్నానికి చతుర్థంలో కనుక బుధుడు ఉంటే. తర్వాత ఈ యొక్క గురుడు కనుక ఉన్నట్లయితే, పంచమాధిపతి గురుడు కనుక చతుర్థంలో ఉంటే పాండిత్యం బాగా ఉంటుంది, తెలివితేటలతో రాణిస్తారు. అది మాత్రం ఖాయం. కొద్దిగా లేటుగా అయినా కానీ రాణిస్తారు. ఒకవేళ ఇక్కడే శుక్రుడు ఉన్నట్లే వృశ్చిక లగ్న చతుర్థంలో వృశ్చికంలో యొక్క శుక్రుడు ఉంటే కనుక వీళ్ళ తాత కానీ వీళ్ళ తల్లి తరఫున బంధువుల్లో కానీ మేనమామలు కానీ అత్యధిక ధనాధికులు, ధనంలో ఎటువంటి లోటు అనేది ఉండదు అనేది అర్థం అవుతుంది జాతకులకు కూడా వృశ్చిక లగ్నానికి. అట్లానే రాహు కనుక చతుర్థం ఉందంటే వీరికి ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేతువు కనుక చతుర్థం ఉంటే కనుక మంచిదైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు బాగా అభ్యున్నతిగా ఉంటారు. తల్లికి కొంత అనారోగ్యం అనేది సూచితంగా కనబడుతుంది. కాబట్టి చతుర్థ స్థానం ముందు వాహనాలు కూడా చూసుకున్నట్లయితే ఒక్క చతుర్థం ముందు కనుక ముఖ్యంగా బుధుడు కనుక ఉండంటే వాహన యోగాలు అత్యధికంగా ఉంటాయి. అట్లే శని కూడా ఉన్నట్లయితే వాహన యోగం ఉంటుంది. తర్వాత ఈ చతుర్థమందు కేతు ఉన్నా కూడా వాహనాలు కొని, లగ్జరీ వాహనాలు కొని వీళ్ళు దాన్ని అనుభవించరు, వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దాన్ని. అట్లాంటి స్థితి ఉంటుంది. ఇంకా పంచమ భావం చూసుకున్న పంచమ స్థానం చూస్తుంటే గురువు అధిపతి అయ్యాడు. వృశ్చిక లగ్నానికి గురువు పంచమంలో కనుక ఉన్నట్లయితే సంతానం అనేటువంటి చాలా బాగుంటుంది. ఒకవేళ రవి ఉన్నట్లయితే పంచమ స్థానంలో వృశ్చిక లగ్నానికి మంచి రజోగుణ సంపన్నులై ఉంటారు. మంచి మన లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బాగా ఉంటాయి వీళ్ళకి. తర్వాత ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే పంచమ స్థానంలో వీళ్ళు ఎక్కువగా నీటి సంబంధమైన వ్యాపారాలు, నీటి డ్యామ్స్ కానీ ఇరిగేషన్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, అటువంటి నీటికి సంబంధం కానీ, మళ్ళీ తెలుపు ధాన్యం సంబంధించిన టెక్స్టైల్స్ కానీ వ్యాపారాలు రాణింపు అనేది ఉంటుంది. అట్లానే ధార్మికమైన సంస్థల్లో వీళ్ళు కొంతవరకు యజ్ఞాది క్రతువులు చేయటంలో నిష్ఠాగరిష్ఠులై ఉంటారు. తర్వాత బుధుడున్నట్లయితే వీళ్ళు ఎందులోనూ రాణింపు ఉండదు. వ్యాపారాల్లో కానీ విద్యలో కానీ అంతంత మాత్రంగా ఉంటుంది. పంచమస్థానం బుధుడు ఉంటే వృశ్చిక లగ్నానికి. గురువు ఉన్నట్లయితే అదే, శని ఉన్నట్లయితే కూడా అదే పరిస్థితి. దగ్గర దాకా పోవటం, అభ్యున్నతి చేయకపోవడం, నేము ఫేమ్ అని ఉండకపోవటం జరుగుతుంటుంది. అంత కష్టపడినా 100కి 200% కష్టపడినా ఫేమ్ నేమ్ అనేది రావడం కష్టం. శని కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే. ఒకవేళ రాహు ఉన్నట్లయితే సంతాన విచారము అంటే ఏంటంటే ఒకటే సంతానం కలుగుతుంది, ఏకైక సంతానము. ఆ ఒక్క సంతానాన్ని చూసుకోవాలి. మిగతా సంతానాలు ఒకవేళ పుట్టినా కూడా గర్భస్థంగా మరణించడం జరుగుతుంది, లేకపోతే అయినా గర్భస్రావం జరుగుతుంది, లేదా గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది తర్వాత సంతానానికి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ పంచమ స్థానంలో రాహు లేకుండా ఉండడం మంచిది. తర్వాత కేతు కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే ధార్మికమైన గుణాలు ఉంటాయి. తర్వాత అట్లాగే గర్భస్రావాలు అనేవి చెప్పాను కదా, అట్లాంటి ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. తర్వాత ధార్మికమైన గుణాలు గలైనటువంటి సంస్థలు ఏవైతే ధాత్రగుణ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో మంచి నేర్పరి, అంటే వీరు లేనిది ఇంకా పని జరగదు అన్నట్టుగా వృశ్చిక లగ్న జాతకులై ఉన్నట్లయితే, పంచమంలో కేతు ఉన్నట్లయితే వీళ్ళు ధార్మిక సంస్థల్లో మంచి పేరు సంపాదిస్తారు.
అని చెప్పచ్చు. ఇంకా ఇవి కాకుండా గ్రహ దృష్టులు కూడా ఉన్నాయి మనకు కుజుడు, అట్లాగే గురుడు, అట్లాగే శని. ఈ దృష్టిలు కూడా మనకి ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే శని దృష్టి పెద్దగా పనికిరాదు. గురువు దృష్టి కనుక చతుర్థ పంచమందు ఉన్నట్లయితే వృశ్చిక లగ్నానికి చాలా మంచిదైనటువంటి సూచన. గురువు ధనానికి కానీ లోటు ఉండకుండా చేస్తారు వృశ్చిక లగ్నానికి. అట్లానే కుటుంబంలో కూడా మంచి సఖ్యత అనేది ఉంటుంది, నేము ఫేమ్ అనేది తెప్పిస్తాడు. గురుడు అత్యధిక బలంగా మంచి స్థానాలుగా అనేది ఉంటుంది. కాబట్టి గురువు యొక్క దృష్టి పడితే కనుక చతుర్థ పంచమ వృశ్చిక లగ్నానికి చాలా మంచి యోగాలు ఉంటాయి. బుధుడు యొక్క దృష్టి పడితే మాత్రం అంత బాగుండదు. అదే మళ్ళీ శని యొక్క దృష్టి ఉంటే కనుక వాటిని చెరిపేసే అవకాశం ఉంటుంది. ఏదైతే అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం దృష్టి కనుక పడినట్లయితే. ఈ విధంగా మనకు చెప్పుకున్నట్లయితే ఈ కుజుడు యొక్క దృష్టి తన లగ్నాధిపతైన కుజుడి దృష్టి యొక్క చతుర్థ పంచమ భావాల మీద పడినట్లయితే, స్థానాల మీద, చతుర్థం కన్నా పంచమ భావం చాలా మేలైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే కొంత అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి వృశ్చిక లగ్నానికి. చతుర్థ పంచమాధిపతిలో కుజుడు కూడా ఉన్నట్లయితే. కాబట్టి మొత్తం మీద ఈ చతుర్థ పంచమ స్థానాధిపత్యాలు ఉన్న వృశ్చిక లగ్నానికి శుభాశుభులు గురించి మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా శుభగ్రహాలుగా ఏవైతే చెప్పుకున్నామో అవి ఉంటే చాలా మంచి పొజిషన్లో ఉండడం అవి జరుగుతాయి. అట్లానే ఒకవేళ మిగతా గ్రహాల దృష్టి, శుభగ్రహ దృష్టి పడితే ఇంకా అత్యధిక ఫలితాలు కూడా వెలువడతాయి. మొత్తం మీద యొక్క చతుర్థ పంచమ స్థానాలకి కుజలగ్నానికి కొద్దిగా చతుర్థ పంచమాధిపతి ఎక్కువగా ఫలితాలు పంచమాధిపతి ఇస్తారు కానీ చతుర్థాధిపతి ఇవ్వరు. శని యొక్క ఇక్కడ శని లగ్నానికి పాపి కాబట్టి అంతగా అతను రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉండదు శని. కాబట్టి గురుడు మంచి ఫలితాలు ఇస్తాడు మొత్తం మీద. కాబట్టి వృశ్చిక లగ్న జాతకులు మీ మ్యాక్సిమం తన యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే గురువు యోగాన్ని ఇస్తాడు కాబట్టి చతుర్థ పంచమాధిపతి కాబట్టి ఆ గురుడు యొక్క రాయిని పెట్టుకున్న చాలా మంచిదైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. శుభం భూయా. శ్రీమాత్రే నమః.